హాయ్. రీసెంట్‌గా ఒక ఫేమస్ న్యూరో సర్జన్ నాగ్‌పూర్‌లో సడెన్‌గా హార్ట్ అటాక్‌తో చనిపోయారండి. ఆయన ఒక 3 డేస్ బ్యాక్ చెస్ట్ పెయిన్ సింప్టమ్స్ ఉంటే ఈసీజీ తీసుకున్నారు. ఈసీజీ తీసుకొని నార్మల్‌గా ఉందని ఫర్దర్ టెస్ట్ ఏం చేసుకోకుండా తన రొటీన్ స్టార్ట్ చేసుకున్నారు మళ్ళీ. సో, ఎగ్జాక్ట్‌లీ ఆఫ్టర్ 3 డేస్ ఎర్లీ మార్నింగ్ కొలాప్స్ అయిపోయారు. సో, వాళ్ళ వైఫ్ కూడా అనస్థెటిస్ట్ అవ్వడంతో వెంటనే ఆమె సీపీఆర్ ఇవ్వడం జరిగింది. వెంటనే అంబులెన్స్‌కి కాల్ చేశారు. నియర్ బై హాస్పిటల్‌కెళ్లారు. అక్కడ కూడా సీపీఆర్ ఇచ్చి డిఫరెంట్ ఇంజెక్షన్స్ ట్రై చేశారు. అయినా కూడా కాపాడుకోలేకపోయారు. సో, ఇక్కడ మీరు నోట్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే, ఈసీజీ నార్మల్‌గా ఉన్న హార్ట్ అటాక్ వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఈసీజీ అనేది జస్ట్ ఒక స్క్రీనింగ్ టెస్ట్ మాత్రమే. ఆ నిమిషంలో మీకు హార్ట్ అటాక్ ఉంటే ఈసీజీలో అది కూడా 50% ఆఫ్ ద టైమ్స్ మాత్రమే మనము కనుక్కోవచ్చు. పార్షియల్ బ్లాకేజెస్ ఉన్నా లేదంటే ఫ్యూచర్‌లో వచ్చే బ్లాకేజెస్‌ని ఈసీజీలో కనుక్కోలేము. 2డి ఎకో కూడా ఒక రకమైన స్క్రీనింగ్ టెస్ట్ మాత్రమే. ఆల్రెడీ హార్ట్ బ్లాకేజ్ ఫామ్ అయ్యి హార్ట్ పంపింగ్ ఫంక్షన్ తగ్గినప్పుడు మనకి 2డి ఎకోలో చేంజెస్ అనేవి కనపడుతుంటాయి. థ్రెడ్మిల్ టెస్ట్ లాంటి స్ట్రెస్ టెస్ట్‌లో మనము పార్షియల్ బ్లాకేజెస్ ఏవైనా ఉంటే కనుక్కోవచ్చు. లేదా ఫ్యూచర్‌లో వచ్చే బ్లాకేజెస్ కూడా కొంతవరకు అంటే 20-30% మనము డిటెక్ట్ చేయొచ్చు. ఈసీజీ, 2డి ఎకో, టీఎంటీ ఇవన్నీ నార్మల్ ఉన్నా కూడా హార్ట్‌లో బ్లాకేజెస్ ఉండే ఛాన్స్ ఉంది. సో, ఈ హార్ట్ బ్లాకేజెస్ అనేవి మనం యాక్యురేట్‌గా తెలుసుకోవాలంటే సీటీ కొరోనరీ యాంజియోగ్రామ్ లేదా కన్వెన్షనల్ కొరోనరీ యాంజియోగ్రామ్ అనేవి చేసుకోవాలి. ఇందులో ఈ సీటీ కొరోనరీ యాంజియోగ్రామ్‌లో మనము ఒక 90% యాక్యురసీతో హార్ట్ బ్లాకేజెస్ అనేవి తెలుసుకోవచ్చు. అదే కన్వెన్షనల్ కొరోనరీ యాంజియోగ్రామ్ అంటే హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యి డే కేర్ లాగా చేసుకునే యాంజియోగ్రామ్‌లో 100% యాక్యురసీతో ఈ హార్ట్ బ్లాకేజెస్ అనేవి కనుక్కోవచ్చు. థాంక్ యూ.